వెల్కమ్ టు కార్తీ అకాడమీ. ప్రజెంట్ మనకు బాగా కూడా కాస్త వివాదాస్పదమైనటువంటి అంశాల్లో ప్రస్తుతం ప్రోటెం స్పీకర్ అనేటువంటి పదవి కానీ, స్పీకర్ పదవి అనేటువంటి దాన్ని, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పదవులు అనేటివి ప్రస్తుతం చర్చలో ఉంటా ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా ప్రోటెం స్పీకర్ అనేటువంటి పదవి ప్రస్తుతం ఎందుకని వివాదాస్పదమైంది, దీని గురించి ఒకసారి మనం చూద్దాం. సరే, వాస్తవంగా మనం కానీ చూసినట్లయితే మనకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 99లో చాలా స్పష్టంగా చెప్పు ఉంటారు, లోక్సభకి ఎన్నికైనటువంటి సభ్యులు లేదా రాజ్యసభకి ఎన్నికైనటువంటి సభ్యులు రాష్ట్రపతి సమక్షంలో కానీ లేదా వారి చేత ఎన్నికైనటువంటి వ్యక్తియుడు కానీ ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి ఆర్టికల్ 99లో చెప్పు ఉంటారు. రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ అయితే ఆర్టికల్ నెంబర్ 99, అదే విధంగా రాష్ట్రాల్లో కానీ అయితే ఆర్టికల్ 188లో చెప్పు ఉంటారు. రాష్ట్ర విధానసభకి ఎన్నికైనటువంటి సభ్యులు కానీ లేదా రాష్ట్ర విధాన పరిషత్కి ఎన్నికైనటువంటి సభ్యులు గవర్నర్ సమక్షంలో కానీ లేదా గవర్నర్ చేత నియమించబడినటువంటి వ్యక్తియుడు కానీ ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి రాష్ట్రాల్లో చెప్పు ఉంటారు ఆర్టికల్ నెంబర్ 188 ప్రకారం. అదే విధంగా కేంద్రంలో ఆర్టికల్ 99 ప్రకారం లోక్సభకి లేదా రాజ్యసభకి ఎన్నికైనటువంటి సభ్యులు రాష్ట్రపతి సమక్షంలో కానీ లేదా రాష్ట్రపతి చేత నియమించబడినటువంటి వ్యక్తియుడు కానీ ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి ఆర్టికల్ నెంబర్ 99లో చెప్పు ఉంటారు. అయితే ఇప్పుడు లోక్సభకు ఎన్నికైనటువంటి 543 మంది సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం అనేటువంటిది రాష్ట్రపతికి కొద్ది వరకు కష్టతరంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి రాష్ట్రపతి ఏం చేస్తారంటే తన తరపున ఒక ప్రతినిధిగా వీళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి ఒక వ్యక్తిని నియమిస్తారు. కేంద్ర మంత్రి మండలి ఎవరినైతే సిఫారసు చేస్తాదో ఆ వ్యక్తిని మాత్రమే రాష్ట్రపతి ప్రోటెం స్పీకర్గా నియమిస్తూ ఉంటారు. ప్రోటెం స్పీకర్గా సాధారణంగా సభలో సీనియర్ అయినటువంటి సభ్యుడిని ప్రోటెం స్పీకర్గా రాష్ట్రపతి నియమిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సీనియారిటీ అనేటువంటి దాన్ని వయసు రీత్యా తీసుకోరు. ఓకేనా, వయసు రీత్యా తీసుకోరు. లోక్సభలో అయితే లోక్సభకి ఎక్కువ కాలం అంటే ఎక్కువ సార్లు ఎవరైతే ఎన్నికయ్యారు అనేటువంటి దాన్ని బట్టి, కేంద్రంలో రాజ్యసభకు గానైతే రాజ్యసభకి ఎక్కువ సార్లు ఎవరు ఎన్నికయ్యారు అనే దాన్ని బట్టి వారిని ప్రోటెం స్పీకర్గా నియమిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో లోక్సభకి ఎక్కువ సార్లు ఎన్నికైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సురేష్ అనేటువంటి వ్యక్తి ఎక్కువ సార్లు ఎన్నికై ఉన్నారు. కాబట్టి ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఏమంటారంటే ఇండియా కూటమి అని అంటారు కేంద్రంలో, మా సురేష్ అనేటువంటి వ్యక్తిని ప్రోటెం స్పీకర్గా నియమించండి అని కేంద్ర మంత్రి మండలికి చెబితే, కేంద్ర మంత్రి మండలి కాదు మేము సీనియారిటీ అనేటువంటి దాన్ని ఎక్కువ సార్లు లోక్సభకు ఎన్నికైనటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు, మేము వరుసగా సీక్వెన్స్గా లోక్సభకు ఎక్కువ సార్లు ఎన్నికైనటువంటి వ్యక్తిని మేము ప్రజెంట్ ప్రామాణికంగా తీసుకుంటున్నాము. ప్రస్తుత కాలంలో ఎక్కువ సార్లు లోక్సభకి ఎన్నికైనటువంటి వ్యక్తి సురేష్ అయినా వరుసగా ఎక్కువ సార్లు ఎన్నికైనటువంటి వ్యక్తి మొన్న మీరు చూసే ఉంటారు, మన ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి భర్తృహరి మహతాబ్ అనేటువంటి వ్యక్తి, ఆయన ఎక్కువ సార్లు వరుసగా లోక్సభకి ఎన్నికయ్యారు, మేము ఆ వ్యక్తిని నియమింప చేస్తామని చెప్పి ఆ వ్యక్తిని రాష్ట్రపతికి చెప్పారు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అంశము, ప్రోటెం స్పీకర్గా సీనియర్ అయినటువంటి వ్యక్తిని నియమించాలనేటువంటి అంశం రాజ్యాంగంలో ఎక్కడా కూడా చెప్పలేదు. సీనియర్ అయినటువంటి సభ్యుడిని నియమించవచ్చు, నియమించకపోవచ్చును. ఓకే, ఈ ప్రోటెం స్పీకర్ అనేటువంటి పదవిని మనము ఫ్రాన్స్ నుంచి తీసుకున్నామండి. ప్రోటెం స్పీకర్ అనేటువంటి పదవిని ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. ఇక్కడ ప్రోటెం అంటే అర్థం వచ్చేసి ఇది ఒక లాటిన్ వర్డ్ ప్రోటెం అనేటువంటిది. దీనికి ఇంగ్లీష్ లో అర్థం వచ్చి టెంపరరీ అని అర్థం, టెంపరరీ అని అర్థం. టెంపరరీ అంటే తాత్కాలికం అని అర్థం. ఓకేనా, టెంపరరీ అంటే తాత్కాలికం అని అర్థం. అంటే లోక్సభ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ప్రోటెం స్పీకర్ పదవి అనేటువంటిది అదే రద్దు అవుతుంది. ఒక రద్దు చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు. ప్రోటెం స్పీకర్ అనేటువంటి ఆయన రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే రాష్ట్రపతి నియమిస్తారు,
రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒకవేళ తను ప్రోటెం స్పీకర్ పదవికి రాజీనామా చేయాలనుకుంటే ఆ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలి. ప్రోటెం స్పీకర్ గా కూడా పోటీ చేయొచ్చు. అయితే స్పీకర్ గా పోటీ చేయాలనంటే ఖచ్చితంగా కూడా తన ప్రోటెం స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి. 2004 సంవత్సరంలో ఆనాడు ప్రోటెం స్పీకర్ గా ఉన్నటువంటి మనకు వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి సిపిఎం పార్టీకి చెందినటువంటి వ్యక్తి, ఆ రోజు మీ అందరికి కూడా తెలుసు, సోమనాథ్ చటర్జీ గారు. ఆయన ప్రోటెం స్పీకర్ గా ఉన్నారు. ప్రోటెం స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన స్పీకర్ గా పోటీ చేయాలనుకున్నాడు. స్పీకర్ గా పోటీ చేయాలనుకున్నప్పుడు తన ప్రోటెం స్పీకర్ పదవికి రాజీనామా చేసి ఆ రోజు రాష్ట్రపతికి ఇచ్చారు. ఆ రోజు రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు. అదే విధంగా అతను స్పీకర్ గా తర్వాత పోటీ చేసి కూడా గెలిచారు, మీరు చూసే ఉంటారు. అదే విధంగా ఆ రోజు రాష్ట్రపతి మరొక ప్రోటెం స్పీకర్ గా ఆ రోజు బాబాసాహెబ్ వికే పాటిల్ అనేటువంటి వ్యక్తిని మరొక ప్రోటెం స్పీకర్ గా నియమించడం జరిగినది. సో అంటే ఇక్కడ మనం ప్రోటెం స్పీకర్ గా కూడా పోటీ చేయొచ్చు. ఇక్కడ పోటీ చేయాలంటే తన ప్రోటెం స్పీకర్ పదవికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. సో నూతనంగా లోక్సభకి ఎన్నికలు జరిగిన తర్వాత ఆ ప్రభుత్వం నిర్వహించేటువంటి మొట్టమొదటి సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరంటే ప్రోటెం స్పీకర్. అదేవిధంగా స్పీకర్ ఎన్నిక ఎప్పుడు జరగాలి అని నిర్ణయించేది రాష్ట్రపతి. కేంద్ర మంత్రి మండలి చెబుతుంది, రాష్ట్రపతి నిర్ణయిస్తారు. అంటే స్పీకర్ ఎన్నిక ఏ తేదీన జరగాలి అని నిర్ణయించేది రాష్ట్రపతి, ఆ ఎన్నికను నిర్వహించేది ప్రోటెం స్పీకర్. గుర్తుపెట్టుకోవాలి. అంటే స్పీకర్ ఎన్నిక నిర్వహించేది ఎవరు? ప్రోటెం స్పీకర్. ఓకేనా? రైట్. సరే, జాగ్రత్తగా చూడండి. నూతన స్పీకర్ని ఎన్నుకున్న తర్వాత ప్రోటెం స్పీకర్ తన పదవి నుంచి వైదొలగాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. లేదా ఇంకో రకంగా మీరు ఎలా చెప్పొచ్చు, నూతనంగా సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత స్పీకర్ ఎన్నిక అయిన తర్వాత తన ప్రోటెం స్పీకర్ పదవి అనేటువంటిది అదే రద్దు అవుతుంది. ఒక రద్దు చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు. ఇక ప్రోటెం స్పీకర్ అదనంగా కూడా ఇంకొక విధిని నిర్వహిస్తూ ఉంటారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో, గుర్తుపెట్టుకోవాలి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విశ్వాస తీర్మానాన్ని కూడా నిర్వహించేది ఎవరనంటే ప్రోటెం స్పీకర్. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విశ్వాస తీర్మానాన్ని లోక్సభలో నిర్వహించేది కూడా ఎవరంటే ప్రోటెం స్పీకర్. ఓకేనా? రైట్. సో ఇట్లా ప్రోటెం స్పీకర్ కి విధులు కూడా ఉంటాయి. అంటే ప్రోటెం స్పీకర్ యొక్క విధులు ఏంటి అని ఎవరన్నా అడిగారు అనుకోండి, సో చట్టసభలకు, అంటే ఇప్పుడు లోక్సభలో అయితే లోక్సభకు ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం, నెక్స్ట్ 2 స్పీకర్ యొక్క ఎన్నికను నిర్వహించడం, నెక్స్ట్ 3 కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో లోక్సభలో విశ్వాస తీర్మానాన్ని కూడా నిర్వహించడం. మీ అందరికి కూడా తెలుసు, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో 2023 సంవత్సరంలో ప్రోటెం స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి సో అక్బరుద్దీన్ ఓవైసీ గారు. మీకు ఈ బొమ్మలో కూడా పెట్టాను ఆయన బొమ్మ. సో అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇలా 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ విధానసభలో ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి బుచ్చయ్య చౌదరి గారు, మీకు తెలిసే ఉంటది. ఇక కేంద్రంలో లోక్సభలో ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ప్రత్యుహరి మహతాబ్ అనేటువంటి ఆయన ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. వీళ్ళు ప్రోటెం స్పీకర్ గా పనిచేశారు. ఎక్కువ సార్లు ప్రోటెం స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తులు లోక్సభలో బిడి దాస్ అనేటువంటి ఒక వ్యక్తి 4 సార్లు పనిచేశారు. ఇంకొక ఆయన ఇంద్రజిత్ గుప్తా అనేటువంటి ఆయన ఇంకో 4 సార్లు పనిచేశారు. అంటే 4 సార్లు పనిచేసినటువంటి వ్యక్తి ఒక ఆయన బిడి దాస్ అనేటువంటి ఆయన, ఒక ఆయన, ఇంకొక ఆయన వచ్చి ఇంద్రజిత్ గుప్తా. అంటే ఇప్పుడు మన కంటెంట్ ఏంటి, లోక్సభలో సీనియర్ సభ్యుడినే ప్రోటెం స్పీకర్ గా నియమించాల్సిన అవసరం లేదు. 2019 సంవత్సరంలో కూడా లోక్సభకి ఎక్కువ సార్లు ఎన్నికైనటువంటి వ్యక్తి ఆ రోజు మేనకా గాంధీ గారు. అయితే మేనకా గాంధీ గారిని కాకుండా వీరేంద్ర కుమార్ అనేటువంటి వ్యక్తిని ప్రోటెం స్పీకర్ గా ఆ రోజు నియమించారు 2019 సంవత్సరంలో. ఇది ప్రోటెం స్పీకర్ గా సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి వివరణ. ప్రోటెం స్పీకర్ కి సహాయం చేయడానికి ఒక 3 సభ్యులతో ఒక ప్యానెల్ ను కూడా రాష్ట్రపతి నియమిస్తుంది. ఈ 3కి ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం అంటే ప్రోటెం స్పీకర్ గా ఉండదు. అంటే ఇప్పుడు ప్రోటెం స్పీకర్ ఎప్పుడు చేయలేని కూర్చొని ఉండలేరు కదా.
ఆయన ఏమన్నా ఒకవేళ ఒకవేళ హెల్త్ బాగాలేకుండా రావచ్చు, లేదంటే ఫుడ్ కోసం పోవచ్చు, లేదా టిఫిన్ కోసం పోవచ్చు, లేదా వాష్రూమ్కి పోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఆ ప్రోటెం స్పీకర్ పదవిలో కూర్చోవడానికి, అంటే ఆ చైర్లో కూర్చోవడానికి ప్రోటెం స్పీకర్కి సహాయం చేయడం కోసం ఈ లోక్సభకు ఎన్నికైనటువంటి సభ్యులలో ఒక 3 సభ్యులతో రాష్ట్రపతి ప్రోటెం స్పీకర్ ప్యానల్ అనేటువంటి దాన్ని కూడా నియమిస్తుంది. వీళ్ళు ప్రత్యేకంగా ఈ 3కి ప్రమాణ స్వీకారం ఉండదు, వీళ్ళు ఎంపీలకైనా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ప్రోటెం స్పీకర్ లేనప్పుడు ఆ చైర్ని ఆక్రమిస్తారు. మీ అందరం కూడా తెలుసు కదా, ఆర్టికల్ నెంబర్ 91 ప్రకారం రాజ్యసభ చైర్మన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఒకవేళ రాజ్యసభకి హాజరు కాలేనప్పుడు రాజ్యసభలో ఉన్నటువంటి ప్యానల్ ఆఫ్ డిప్యూటీ చైర్మన్స్లలో ఎవరైనా ఒకరు అధ్యక్ష స్థానంలో కూర్చొని ఉంటారు. అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 95 ప్రకారము లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు లోక్సభలో ఉన్నటువంటి ప్యానల్ ఆఫ్ స్పీకర్స్ లో ఒక వ్యక్తి ఆ స్పీకర్ స్థానంలో కూర్చుంటారు. అదే విధంగా ప్రోటెం స్పీకర్ కి కూడా సహాయం చేయడానికి ఒక 3 సభ్యులతో ఈ ప్రోటెం స్పీకర్ ప్యానల్ అనేటువంటి దాన్ని రాష్ట్రపతి నియమిస్తారు. ఈ 3 ప్రోటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయరు. సో ప్యానల్ మెంబర్ అని రికగ్నైజ్ చేస్తారు అంతే. కేంద్ర మంత్రిమండలి చెప్తుంది, రాష్ట్రపతి రికగ్నైజ్ చేస్తారు, వాళ్ళు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒకవేళ ప్రోటెం స్పీకర్ ఆ పదవిలో లేకుండా ఒకవేళ ఏదైనా కారణం చేత బయటకు వెళ్ళినప్పుడు ఆ స్థానాన్ని అలంకరిస్తారు. అంటే ఇప్పుడు ప్రోటెం స్పీకర్ కి సహాయం చేయడానికి ఎంతమంది సభ్యులతో ప్యానల్ ఉంటుందంటే సాధారణంగా 3తో ప్యానల్ అనేటువంటిది ఉంటుంది సాధారణంగా. అంతకంటే ఎక్కువ మందినైనా పెట్టచ్చు, సాధారణంగా 3 పెడతా ఉన్నారు ప్రస్తుత కాలంలో. అయితే చూడండి, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మన ప్రోటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. మీరు చూడని కూడా చూడొచ్చు లైవ్ లో. ఇది గతంలో మొన్న జరిగినటువంటి ప్రోటెం స్పీకర్ యొక్క ఎన్నిక. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.